సహృదయులైన సాహితీ బంధువులందరికీ నమస్కారం. సాహితీ లహరికి సాదర స్వాగతం. ఇంతకుముందు మనం మహాకవి జాషువా కవిత్వంలోని జాతీయతను గురించి ముచ్చటించుకున్నాం. ఇప్పుడు ఆయన కవిత్వంలోని వస్తు వైవిధ్యాన్ని గురించి రేఖామాత్రంగా తెలుసుకుందాం. రేఖామాత్రంగానే ఎందుకన్నానంటే ఆయన కవిత్వానికి ఆధారైన వస్తువులు అనేకం. అన్నిటినీ గురించి మాట్లాడుకుంటే ఒక పెద్ద గ్రంథం అవుతుంది. అందుకే ఈ దింగ్మాత్ర పరిచయం. అసలు భాషా పాండిత్యం, భావనాశక్తి పుష్కలంగా ఉన్న కవికి పద్యరచనలోని ఒడుపులు కూడా పట్టుబడితే ఇక ఆ కళానికి అడ్డేముంది, వస్తువులకు కొరతేముంది. జాషువా కావ్యాలను గురించి ఇది కేవలం స్థూల పరిచయం మాత్రమే. ముందుగా గబ్బిలాని గురించి. కాళిదాస మహాకవి రచించిన మేఘ సందేశ కావ్యస్ఫూర్తితో తాను గబ్బిలాన్ని వ్రాసాన్ని కవి స్వయంగా చెప్పుకున్నాడు. పాడుబడ్డ కొంపల్లో తలకిందులుగా వేలాడే గబ్బిలం కవికి కావ్య వస్తువైంది. తన దౌర్భాగ్య స్థితిని గురించి పరమేశ్వరునికి సందేశాన్ని పంపటానికి ఆధారమైంది. అంగుష్ఠమాత్రులై తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసే వాలకిల్యులు గబ్బిలానికి చుట్టాలంటాడు. అందుకే మౌని ఖగరాగ్ని అని గబ్బిలాన్ని సంబోధించాడు. గబ్బిలం కైలాసానికి చేరేలోపు ఏ ఏ ప్రదేశాలను చూడాలో సవివరంగా చెప్పాడు. ఎన్నెన్ని పుణ్యక్షేత్రాలు, నదులు, చారిత్రక ప్రదేశాలు, వాటి గాథలు, వీటన్నిటినీ కళ్ళ ముందు కదలాడేలా వర్ణించాడు. తంజావూరు, నెల్లూరు, హంపి, విజయనగరం, గుంటూరు, పల్నాడు, రాజమహేంద్రి, బొబ్బిలి, ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో ప్రదేశాలు, గత వైభవ దీప్తులు కవి కవనంలో సాక్షాత్కరిస్తాయి. చిన్న పద్యాల్లో ఒదిగిపోయిన నుడులెన్నో. విహిత కైలాసయాత్ర గావించు నిన్ను మంచుకొండల విభుడు ఆదరించగలడు, అల్లునకు కూతునకు వార్తలంపునేమో సమ్మతింపుము నుడులు భారమ్ముగావు అంటాడు. గిరుల మగవాని చెలిమి వ్యక్తీకరింప మస్తమన దాల్పు మొక చిన్ని మంచుతునక విసపు మేతరి కది సిఫారసుగా నుండు వ్యర్థములుగావు పెద్దల పరిచయములు అంటూ లోక వ్యవహారాన్ని చెప్పాడు. కైలాస భూములను కనులు జూచి రమ్మంటూ అక్కడున్న గంధపు చెట్ల పరిమళానికి మోసపోయి కాలూనవద్దని, ఆ కొమ్మలను ఆశ్రయించి మిన్నాగులుంటాయని హెచ్చరించాడు. ఆపదల్డాగిన తావులే వలపులం దొణికించి మనస్సు నీడ్చడిన్ అంటాడు. నిజమే కదా, ఆపదలున్న చోటికే మనసు ఆకర్షితమవుతుంటుంది. జాషువా రచించిన కావ్యాల్లో స్వప్న కథ మరొకటి. ఇందులో 2 కథలు ఉన్నాయి. ఒకటి స్వప్న కథ, రెండవది అనాథ. మొదటి భాగం ఒక వ్యక్తి స్వప్నం. అందులో అతడు చంద్రబింబానికి సమీపానికి పోయాడు. అక్కడ ఒక అందాల బాలుడు కనిపించాడు. అతన్ని వర్ణిద్దామనుకున్నాడు. ఈలోపే ఆ బాలుడు కవిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఇద్దరూ అలా ఆకాశంలో సంచరిస్తూ ఒక చోట వాలారు. ఆ ప్రాంతం ఎంత అందంగా ఉందో చూడండి. గగన గంగమ్మ కవ్వలి గట్టునందు దేవతలు స్నానమాడెడు రేవు పొంత రాజహంసల పాదముద్రలు రహించునుసుగా తిన్నెల ప్రాలితిమిద్దరమును. అక్కడ ఒక భవనంలో ఏకులు రాట్నంతో ఒక ముదివొగ్గు దర్శనమిచ్చింది. ఆమె వీరిద్దరికీ తామరాకుల్లో అమృతం పోసి ఆతిథ్యమిచ్చింది. ఒకనాడు కవి తాను చంద్రమండలానికి వచ్చి చాలా రోజులైందని, తిరిగి వెళ్ళాలని చెప్పి అవ్వను ఆమె కథ చెప్పమని అడుగుతాడు. ఆమె యుగయుగాల తన చరిత్రను చెబుతుంది. చందమామలో జింక ఉన్నదని మన ఊహ. అందుకే చంద్రుని ఏడాంకుడు అని వర్ణించారు కవులు. అవ్వ తాను వారు వర్ణించే జింకను కానని చెప్తూ
తాను మానవకాంతగా ఉన్నప్పటి దీనగాథను వివరించింది. అప్పుడు ఆమె త్యాగమయ్యి పేదరికాన్ని గురించి జాషువా ఆమె నోట ఇలా పలికించాడు. పేదరికము పెద్ద వింత విద్యాశాల, దానిలోన లజ్జ కనబడదు. ఉదరమొజ్జ ఎగుచు నూరంత వృద్ధులు నూర్మే విద్య నేర్పుచుండునచుట. పేదరికం ఒక వింత విద్యాశాల అయితే ఉదరమే ఉపాధ్యాయుడు. మరి అక్కడక్కడ ఇలాంటి వాస్తవాలు, జాతీయాలు కావ్యమంతటా మనకి కనిపిస్తూనే ఉంటాయి. కడలేని కాలవాహిని సిడుగుండములెన్నిగలవో చూచిన వాడున్ వడిదుడుకు లేక బ్రతుకుం పడవ నడుపుకొనిన వాడు వసుధంగలడే అంటాడు. నిజమే, ఈ కాలవాహినిలో ఎన్ని సుడిగుండాలో, ఎన్ని ఒడిదుడుకులో కదా. రెండవ కథలో ఒక అనాథ పిల్లలను పోషించుకోవటానికి పడిన పాటలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు కవి. ఆకలితో నకనకలాడుతూ ఆ ఊళ్ళో జరిగే ఒక పెళ్లిలో తమకు పట్టెడన్నం దొరకకపోదనే ఆశతో ఒక చెట్టు కింద కూర్చుంటుంది ఒక అనాథ స్త్రీ. అంతలో క్రొత్తగా బండి నేర్చుకున్న ఒక షోకిల పట్టుదప్పి ఆమెపై పడ్డాడు. పేదరాలికి బలంగా దెబ్బ తగిలినా చంటి పిల్లకు కొంచెం కూడా గాయం కాలేదు. ఆ విషయాన్ని చెప్తూ, ఓయి నాస్తికుడా విను మొక్క మాట, అరసియుందువు ఘోర దృశ్యంబునిచట, మృత్యుదేవత కోరలు మెరయునప్పుడు, శిశువునే మహాశక్తి రక్షించనోయి అంటాడు కవి. జాషువా భక్తిభావనకి పద్యం ఒక తర్కణం. మెల్లగా పేదరాలి గాయాలు మానిపోయాయని చెప్తూ, వసుధపై నూకలున్న సంపన్నుడెంతో, బడుగు పేదయు మృత్యుదేవతకునంత. వసుధ మీద నూకలుంటే సంపన్నుడెంతో, బడుగు పేద కూడా మృత్యువుకి సమానమే. మరి ఒకనాడు పెద్ద వాన కురిసి వెలిసింది. ఆ విషయాన్ని జాషువా ఎంత అందంగా చెప్పాడో చూడండి. మగడుగొట్టిన రోదించి మానుకొన్న, పెద్ద గయ్యాళి వలె వాన వెలసిపోయే, మమతలుడిగిన సన్యాసి మనసు ఓలే, గగన మండలమెల్ల నిష్కలుషమయ్యే. ఇక పిరదౌసి కావ్యాన్ని గురించి ఇంతకుముందు కొంత ముచ్చటించుకున్నాం. ఆ కావ్యంలోని మరికొన్ని ఆణిముత్యాలు మీకోసం. గజ్నీ మహమ్మద్ దండయాత్రలను గురించి, దోచుకున్న ధనాన్ని గురించి, ధ్వంసం చేసిన దేవాలయాలను గురించి చెబుతూ, భారత క్షోణిగల్గు దేవస్థలములు చెదరి గజనీ పురాణ మసీదులయ్యే, ఇప్పటి మసీదులే రూపమెత్తగలవో, కాలమెరుగును ధారుణీ గర్భమెరుగు అంటాడు జాషువా. అలాగే గజ్నీ మహమ్మదు ఫిరదౌసిని పిలిచి తన వంశచరిత్రను వ్రాయమని కోరిన సందర్భంలోని పద్యాలు చిన్నవే అయినా ఎంతో హృదయంగా ఉంటాయి. చూడండి. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని చెందువాడు మృతుడు కాడు, పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు, కవిని వ్యర్థ జీవిగా తలంత్రు, తమ్మి చూలికేలు దమ్మిని గల నేర్పు, కవి కలంబునందు కలదుగాన, ఈశ్వరత్వం అతనికే చలామణి అయ్యే, నిక్కువముగ పూజనీయుడతడు, క్షణము గడిచిన దాని వెనుక కుమరల్ప, సాధ్యమే మానవున కిలా చక్రమందు, దాటిపోయిన యుగముల నాటి చరిత, మరల పుట్టింప కవియ సమర్థుడగును, వసుధ శాసింపగల సార్వభౌముడగును, ధీరుడగు భిక్షుకుండగు దీనుడగును, దుఃఖితుండగు నిత్య సంతోషేగును, సత్కవి ధరింపరాని వేషములు కలవే. చూడండి, కవిని గురించి ఎంత గొప్పగా చెప్పాడు. కవిని కన్న తల్లి గర్భం నిజంగా ధన్యమైందే. చాలామంది కవిని వ్యర్థజీవిగా అనుకుంటారు. కానీ తమ్మిచూలి కేలుదమ్మి అంటే బ్రహ్మదేవుని చేతిలో ఏ రకమైనటువంటి నేర్పుందో కవి కళల్లో కూడా అంత నేర్పుంది. ఎందుకంటే బ్రహ్మ
ప్రపంచాన్ని సృష్టిస్తే కవి కావ్య ప్రపంచాన్ని సృష్టిస్తాడు. కాబట్టి అతన్ని తప్పకుండా పూజించాలి, ఈశ్వరత్వం అతనికే చలామణి అవుతుంది అంటాడు. అలాగే ఒక్క క్షణం గడిచిపోతే దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేం కదా. కానీ ఎన్నడో గడిచిపోయినటువంటి యుగాల నాటి చరిత్రను కూడా కవి తన భావనా బలంతో, తన కల్పనా చాతుర్యంతో, రచనా నైపుణ్యంతో మళ్ళీ సజీవంగా మన కళ్ళ ముందు నిలపగలడు. అలాగే కవి ఒక్కొక్కసారి సార్వభౌముడు అవుతాడు, ఒక్కొక్కసారి భిక్షుకుడు అవుతాడు, ఒకసారి దుఃఖితుడవుతాడు, ఒకసారి నిత్య సంతోషి అవుతాడు. ఇవన్నీ కవికి మాత్రమే సాధ్యము అంటాడు. అలాగే పిరదౌసి కష్టాలకు సూచనగా ముందుగా అతనికి ఒక కల వస్తుంది. ఆ కల గురించి చెబుతూ, నరుని సుఖదుఖముల ఎందు నడిచి వచ్చు నీడలే స్వప్నములు సుమ్ము నిశ్చయముగా కాలచక్రంబు గంభీర గమనమందు దాగికొని ఎన్ని ఎన్ని చిత్రములు గలవో అంటాడు కవి. బాస తప్పిన రాజు చేతకు దుఃఖించి పట్టణాన్ని వదిలిపోతూ పిరదౌసి మసీదు గోడ మీద ఒక పద్యాన్ని రాశాడు. ఆ పద్యాన్ని చూడండి. ముత్యములకికైన సముద్రమునను పెకుమారులు మున్కలు వేసినాడ భాగ్యహీనుడ ముత్యము పడయనైతి వనధినను మృంగ నోరు విచ్చినది తుదకు. అరణ్యంలో సంచరిస్తున్న పిరదౌసి చేసిన దైవస్థుతుల గురించి ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. అయినా మరో 2-3 పద్యాలు చాలా అందమైనవి, అందుకే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. చూడండి. ఈ విశ్వంభరణి అనుగ్రహములో హిందోళము పాడుకొంచావంతేని ఎరుంగకున్నది గదా న్యాయమున న్యాయమున్ దేవా ఎక్కడిది ప్రశాంత గుణమాదిచ్చుండు బ్రహ్మాండ పుంత్రవన్ నిల్చునే తెల్లవారున ప్రభు క్రోధంబుని కుండినన్ అంటాడు. స్వామి, ఈ భూమి నీ అనుగ్రహంతో హిందోళం పాడుకుంటూ న్యాయం అన్యాయం అనేటువంటిది కొంచెం కూడా తెలియకుండా ఉంది. నువ్వు ఆగ్రహిస్తే తెల్లవారుతుందా? సూర్యుడు అసలు ఉదయిస్తాడా అంటాడు. అలాగే మరొక పద్యం చూడండి. వెగురు చుక్కతో నిలిపివేసిన నీర చేయించు లేఖకు కాగితమైన ఆకాశమునం చిరునవ్వులు గృంభరించుచున్ డాగెదవేల అర్ధవదనంబున ఏమని వ్రాసికొంటివో నాగతులందులోన కరుణానిధి చిత్తము విఫలించడిన్. భగవంతుడు రాసుకునేటువంటి లేఖకు ఆకాశమే కాగితమట. దానికి చుక్క ఆయన ఎక్కడ పెట్టాడు? వెగురు చుక్క. తెల్లవారే ముందు వచ్చేటువంటి నక్షత్రాన్ని వెగురు చుక్క అంటాం కదా. ఆ వేగురి చుక్కతో ఆయన లేఖని ఆపేశాడు. నువ్వు అర్ధవదనంతో దాక్కుంటున్నావు, ఏమని రాసుకున్నావో నా గతులు అందులో నా మనసు విహ్వలిస్తోంది అంటాడు కవి. అలాగే స్వామి, నీ చేతలు అనూహ్యాలు, నేను ఊహించలేను. కేవలం నీ చేతలకు నేను నమస్కరిస్తాను, కృతజ్ఞుడనవుతాను, కుంగిపోతాను అంటూ కులికిన స్వాతి మేఘములకు తల ఎత్తిన కాకి చిప్పలన్ నిలిచిన వాన చెంకులు మణిత్వము దాల్చి సముద్ర మందిరస్థలులను అలంకరించినవి స్వామి. అనూహ్యములైన నీదు చేతలకు నమస్కరింతును, కృతజ్ఞుడనై ఎద కృంగిపోయేదన్. ఎంత చక్కని పద్యాలో కదా. పిరదౌసిలో ఈ అందమైనటువంటి దైవస్థుతులు ఆ కావ్యానికే వన్నె తెచ్చాయి అని చెప్పచ్చు. జాషువా రచించిన మరో కావ్యం ముంతాజ్ మహల్. ప్రపంచంలో కనీసం తాజ్మహల్ పేరైనా వినని వారు ఉండరు. మొఘల్ చక్రవర్తి షాజహాన్కు అతని భార్య ముంతాజ్పై ఉన్న ప్రేమ చిహ్నం ఆ గొప్ప కట్టడం. అందమైన ఆ చలువరాతి కట్టడపు కీర్తి నిజానికి భారతీయులందరిది. ఆ కళా సృష్టిలో పాల్గొన్న 33 మంది శిల్పాచార్యుల్లో
నలుగురు ఆంధ్రదేశంలోని మచిలీపట్టణం నుండి ఆహ్వానితులయ్యారట. తాజ్మహల్ నిర్మాణ కాలంలో స్వయంగా చూసిన బాగ్దాదు వాసి అయిన ఒక చరిత్రకారుడు వ్రాసిన ఈ విషయాన్ని ప్రస్తావించారు జాషువా. తాజ్మహల్ నిర్మాణానికి 20 లక్షల మంది కార్మికులు అహోరాత్రాలు 20 సంవత్సరాలు శ్రమించారట. 20 కోట్ల ధనం వెచ్చించబడిందట. ఒక విధంగా చూస్తే ఇది వృధావ్యయంగా అనిపించినా లక్షలాది ప్రజలకు 22 ఏళ్లు పని కల్పించి అన్నదానం చేసిన సుకృతం ఇందులో లేకపోలేదంటారు జాషువా. కవి భావుకత్వం కావ్యానికి ముందు వ్రాసిన భూమికలో సైతం ప్రతిఫలిస్తోంది. సతీ వియోగంతో ఉన్మత్తుడైన షాజహాన్ గాఢాంధకార బంధురమైన సర్వశూన్యమైన తన జీవిత బ్రహ్మాండమున సందర్శించిన తేజఃపుంజమే తాజ్మహల్. ఆ పదార్థమునికితడు ప్రాణప్రతిష్ఠ చేసి శాశ్వతుడైనాడు అంటారు. తచ్చంద్రశిలాధౌతములైన కాళిందీ జలములయందు ఆ శుభదంపతుల ఆత్మల గుసగుసలు పోవచ్చు ప్రేక్షకులకు అనంత భావ పరంపరల బహూకరించుచున్నవి అంటాడు కవి తన కవి హృదయంతో. గర్భవతి అయిన ముంతాజ్ మహల్కు ఒక దుస్వప్నం రావటంతో ఆమె చిగురుటాకులా వణికిపోయింది. దానికి ప్రసవ వేదన కూడా తోడైంది. తన సంతానం మాతృహీనమవుతున్నట్లు, తన భర్త వియోగభారంతో బాధపడుతున్నట్లు, యమునా నది సమీపంలో తన కోసం ఒక పెద్ద సమాధి కడుతున్నట్లుగా అనిపించిందట. సత్సతుల యూహల్ సత్య సామీప్యముల్ అంటాడు కవి ఇక్కడ. షాజహాన్ భార్యా వియోగంతో విలపించిన తీరు విషాద మాధురీ భరితం. చూడండి. మృతికి నవ్వలియొడ్డు చేరితివి నీవు, ఇవలియొడ్డున నిలిచిపోయి తిని నేను, పలుకులందని భిన్నవాసులగు మనకు పుణ్యగేహిని స్నేహంబు పొసగుటెట్లు, ఆరిపోవని నీదు శరీర శోభ దీపమైనది కాళింది తిన్నియలకు, మంజులంబైన నీ సౌకుమార్యమెల్ల పంచుకొన్నవి తన్నది పంకజములు. ఆమె శరీర శోభ యమునా నది తిన్నెలకు దీపమైందట. ఆమె సౌకుమార్యాన్ని ఆ నదిలోని పద్మాలు పంచుకున్నాయట. ఎంత చక్కని ఊహ కదా. మన మనస్థితిని బట్టి ప్రపంచం కనిపిస్తుంది. ఆ మాటనే షాజహాన్ నోటెలా పలికించాడు కవి. ఒకనాడు ముదంబుడగూర్చు సృష్టియే బెడసి మరొక్కనాడు పరివేదన కగమసేయు జీవులన్ అంటాడు. సమాధి మచ్చుబొమ్మలు తెమ్మని నచ్చిన నమూనాకు బహుమానాన్నిస్తానని ప్రకటించాడు పాదుషా. శిల్పులు తెచ్చిన నమూనాలు రాజుకు నచ్చలేదని చెబుతూ జాషువా కళాకారుల గురించి ఒక చక్కని మాట అంటాడు. అనుభూత్యావేశంబుల జనితములగు లలిత కళలు సాధ్యములగునే, కనకపు పోటీలకు మనుజేసుల మెచ్చుకోలు మర్యాదలకు. నిజమే, అనుభూతి ఆవేశం ఉంటే గాని కళా సృష్టి జరగదు. రాజుల మెప్పు కోసం, బహుమతుల కోసం కళాకారులు సృష్టి చేయగలరా? తాజ్మహల్ సౌందర్య వర్ణనలో తెలుగు భాష గొప్పదనాన్ని ఒదిగించాడు జాషువా. తెలుగు భాషకు తప్ప తాజ్మహల్ లావణ్యాన్ని అభినందించటానికి వేరొక భాషకు అలవి కాదట. ఏబదారక్షరమ్ముల నెసక మెసుగు కలికి భాషకు తెలుగున కలవిగాక, అలవియే తాజి లావణ్యమభినుతింప తదితరంబైన భాషా విధానమునకు అంటాడు. ఈ కావ్యంలో సందర్భానుసారంగా చెప్పిన ఎన్నో లోకోక్తులున్నాయి. చూడండి. వికటములు సుమ్ము కాలమాంత్రికుని పనులు, గుణములకు వంగడంబు కారణంబుగాదు, విధి విరోధింప జరగని వింతగలదే. ఇలాంటివి ఎన్నెన్నో లోకోక్తులు ఈ కావ్యంలో పొదిగాడు జాషువా. జాషువా రచించిన మరొక లఘు కావ్యం కాందిశీకుడు. దీనిలోని కథ కల్పితం. ఆంధ్రుడైన ఒక బర్మా కాందిశీకుడు చాలా దూరం ప్రయాణించి చివరకు ఒక కీకారణ్యంలో నడుస్తున్నప్పుడు అతని కాలికి ఒక కపాలం తగులుతుంది. ఆ కపాలానికి పాంధునికి జరిగిన సంభాషణ ఈ కావ్యంలోని కథావస్తువు.
శాంతి అహింసల ఔత్కృష్ట్యాన్ని స్థిరీకరించటమే తన ఆశయమని కవే చెప్పాడు. అడవిలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్న కాందిశీకుడు భగవంతుని భజించాడని చెబుతూ ఆపదలలోన భక్తి రెండంతలగుట వాస్తవమ్ము చేసి ధృతిజారి బాటసారి అంటాడు. నిజమే కదా. కొంతమందికి దిక్కు లేనప్పుడు, ధృతి జారినప్పుడు భక్తి రెండింతలు అవుతుంది. ఆ బాటసారి ప్రయాణం చేసి భారతదేశంలోకి, తర్వాత ఆంధ్రదేశంలోకి అడుగు పెట్టాడని చెబుతూ కన్న తల్లిగాదే కన్న భూమి అంటాడు కవి. పునుక పాదాలకు తగిలినప్పుడు కాందిశీకుడు ఎవడో నా వంటి మందభాగ్యుడు ఈ అడవిలో మరణించి ఇప్పుడు దైవ సన్నిధిలో ఉన్నాడు, ధన్యుడు అనుకుంటాడు. మరణాన్ని స్తుతిస్తాడు. అతని మరణస్తవాన్ని విరమించమంది పుర్రె. ఎవరని ప్రశ్నించిన పాంధునికి తాను జీవించి ఉన్నప్పుడు ఒక బౌద్ధ భిక్షువునని చెప్పింది. సుఖానికి అనుకూలమైన శరీరం మట్టిలో కలిసిపోయిందని, ప్రాణాలు ఎడారి గాడ్పులైపోయి ఎముకలు మిగిలాయని, వేదాంతాన్ని నమ్మించటానికి సాధనంగా తాను ఈ శ్మశానంలో కపాలాస్థిగా ఉన్నానని చెబుతుంది. అక్కడున్న కళేబరాలను గురించి, కంకాళాలను గురించి చెప్పింది. తాను మరణించి 100 సంవత్సరాలైనా అమరలోకవాసం లభించలేదని, తన వంటి బౌద్ధ భిక్షుకులకు అసలు లభించదేమోనని అంటుంది. అది కపాలమనే మాట మరచి కాందిశీకుడు కోపంతో నిరసిస్తూ మాట్లాడతాడు. శాంతి స్వర్గంబు నరకమశాంతి అంటూ స్వర్గ నరకాలను నిర్వచించింది పునుక. నాటి యుద్ధకాంక్ష, నాటి ఆచారాలు నేటికి మారలేదు కదా అని పునుక ప్రశ్నించింది. కాందిశీకుడు మెట్ట వేదాంతాన్ని కట్టిపెట్టమన్నాడు. పులుల మేకల గావించిపోయినట్టి వెడగు బుద్ధుని అనుగు శిష్యుడవుగాన నెరపుచున్నావు నిర్వీర్య నిగమబోధ మెట్ట వేదాంతమిది కట్టిపెట్టబోయి అంటాడు. పైగా శాక్యసింహుడు పోసిన చచ్చుమందు వలన ఇప్పుడు ఒక గుజ్జారి జాపనీయునికి వెరచి పరుగులెడుతున్నామన్నాడు. శాంతి దేశాలకి ఇది పరీక్షాయుగంబు అన్నాడు. అలనాటి రాజుల వైభవాన్ని, కవులు పొందిన గౌరవాన్ని, నాటి వీరుల పరాక్రమాన్ని వివరించాడు కాందిశీకుడు. చిన్న పద్యాలు సైతం మహనీయ భావగర్భితాలు. చూడండి. బ్రహ్మనాయని పలనాటి రణచరిత్ర తిరిపమెత్తుచు నూరూర తిరుగసాగే, నాడు పలుచబడ్డ నవ్యాంధ్ర తేజంబు లీల ప్రజ్వరిల్లలేదు మరలా, వెర్రిగొల్లడొకడు వీరుల పూజించి శివము బట్టి ఇప్పుడు చిందులాడు అంటూ నీరైపోయిన ఆంధ్రతేజాన్ని గురించి బాధపడ్డాడు. గీతాకృష్ణుడు గావలని తరుణమునందు గాంధీ ఏమిటికి, మహాగౌతమ బుద్ధుడేమిటికి, మా తనువల్లెకలు పిరికి మందుల చివికెన్ అంటాడు. నేటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. ఎప్పుడో శాస్త్రాల్లో అమరులు విమానాలెక్కారని చదివాన్ని, ఇప్పుడు ఆకాశం మారుమ్రోగేటట్లుగా నిరంతరం తలల మీద ఇనుప తుమ్మిదల్లా సంచరిస్తున్నాయంటాడు ఆ విమానాలు. విమానాల మోతను తుమ్మిద జుంకారంతో పోలుస్తూ వాటిని ఇనుప తుమ్మిదలు అనటం కొత్త ఊహ కదా. కొంత స్వేచ్ఛతోడ కొంత అస్వేచ్ఛలో, కొంత కలిగియుండి కొంత లేక, సర్వమున్నదనచు సరుపుచ్చుకుందుము చిత్రమైన బానిసీండ్రమగుచు అంటూ నేటి దుస్థితిని వర్ణించాడు కాందిశీకుడు. పునుక కాందిశీకుడు చెప్పిన విషయాలకు బాధపడింది. పుర్రె బాధపడింది నిజంగా. కనుగుంటల నిండా నీరు కమ్ముకోగా వెచ్చని నిట్టూర్పుతో నిజమైన మనిషిలా మాట్లాడింది. అలుగులతో జయాన్ని ఆశించవద్దని, అందువల్ల శాంతి నలిగిపోతుందని, సద్ధర్మమే నిజమైన అలుగు అని చెప్పింది. చెడుగు నదల్చి ప్రేమ రాజ్యం చేస్తుందని ఊరడించింది. కథన దవాగ్నులు శమించాలని కోరుకుంది. ఎప్పుడు ఏ విధంగా శమిస్తుందో ఉపాయాన్ని చెప్పమని పాంధుడు అడిగాడు. విశ్వైక్యత, విశ్వసోదరత, విశ్వప్రాజ్య జాతీయతల వెలయుగావలే అంటూ సామరస్యాన్ని పెంపొందించుకోవాలని,
అస్పృశ్యతాది దురాచారాలు మాసిపోవాలని అహింసే మార్గమని బోధించింది పునుక. స్పృహ తప్పిపడిన కాందిశీకుడు మేల్కొని ఇదంతా తన చిత్త విభ్రమమని గ్రహించి అహింసా ఖడ్గంతో కథనభూతాన్ని అణకదొక్కాలనుకున్నాడు. అహింసే గొప్ప ఆయుధమని చెప్పిన ఈ కావ్యంలో వీరరసస్ఫోరకాలైన పద్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. మిగిలిన కావ్యాలను గురించి మరోసారి మరో భాగంలో ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.